హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో మధుమాలతి గురించి అండి. రంగూన్ క్రీపర్ అంటారు, మా సైడ్ అయితే రాధాకృష్ణ పూల చెట్టు అంటారు. పువ్వులు చూసారా, మొక్క నిండా గుత్తులు గుత్తులుగా ఎంత బాగా పూసిందో. ఈ ప్లాంట్ని మీరు నర్సరీ నుండి ఈ సమయంలో కొనుక్కోవచ్చండి. వర్షాకాలంలో బాగా పువ్వులు పూస్తుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి క్రీపర్ వెరైటీ, తీగలాగా పాకించుకోవచ్చు. ఇంటి ఎంట్రన్స్లో లేదా రైలింగ్ మీద గోడపైన పాకించుకుంటే పువ్వులు పూసాక చాలా అందంగా ఉంటుంది. నా దగ్గర ఉన్నది బుషీ వెరైటీ, ఇలా చెట్టులాగా గుబురుగా పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ కొన్నాను ఈ ప్లాంట్ని. ఈ వీడియోలో ఈ అందమైన మధుమాలతి పువ్వులు బాగా పూయాలంటే ఏ టిప్స్ పాటించాలో, ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలో తెలుసుకుందాం. అలాగే కొమ్మల ద్వారా మొక్కను ఎలా ప్రాపగేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మధుమాలతి పువ్వులు సంవత్సరం మొత్తం పూస్తాయి. చలికాలంలో మాత్రం కొద్దిగా రెస్ట్ పీరియడ్లోకి వెళ్తుంది. మళ్ళీ మార్చి రాగానే మొక్కలో కొత్త చిగుర్లు వచ్చి మొగ్గలు వేయడం మొదలు పెడుతుంది. మధుమాలతి మొక్కకు సన్లైట్ బాగా అవసరం అండి. ఎండ లేకపోతే ఈ మొక్కను పెంచలేరు. ఫుల్ డే సన్లైట్ ఉండాలి. ఈ మొక్కను మీరు రోజంతా ఎండ ఎక్కడ వస్తుందో అక్కడ ప్లాంట్ చేసుకుని పెంచుకోండి. అలాగే మధుమాలతికి వాటర్ కూడా చాలా అవసరం. రోజు మనం వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది ప్లాంట్కి. మనం రోజు వాటర్ ఇస్తేనే ఇది ఇలా చక్కగా ఆరోగ్యంగా మొక్క పెరుగుతుంది. నేను పెంచేది హైబ్రిడ్ వెరైటీ. ఇది కుండీలో లేదా గ్రో బ్యాగ్స్లో పెంచుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇలా గుబురుగా పెరుగుతుంది. కొమ్మలు తీగల్లాగా పెరగవు హైబ్రిడ్కి. అదే నార్మల్ దేశీ వెరైటీ అయితే తీగలాగా పాకుతుంది. హైబ్రిడ్కి నార్మల్కి ఇదే డిఫరెన్స్ అన్నమాట. ఈ పువ్వుల నుండి మంచి సువాసన కూడా వస్తుంది. ఒక్కసారి మనం ఈ మొక్కను కొని తెచ్చుకుంటే సంవత్సరాల పాటు మనతోనే ఉంటుంది. చాలా హార్డీ ప్లాంట్. మీరు కుండీలో ఈ మొక్కను పెంచుకోవాలి అనుకుంటే కనీసం 12 ఇంచుల కుండీతో స్టార్ట్ చేయండి. చాలా తొందరగా పెరుగుతుంది ఈ మొక్క. మొక్కను నాటేటప్పుడు సాయిల్ మిక్స్ మంచిగా కలుపుకోండి. మీ ఏరియాలో దొరికే సాయిల్ 50% తీసుకోండి. 30% కంపోస్ట్ కలుపుకోండి. మిగిలిన 20% ఇసుక లేదా వరి పొట్టు, రైస్ హస్క్ ఉంటే అది కలుపుకుంటే మంచిది. ఆ విధంగా సాయిల్ తయారు చేసి మొక్కను నాటుకోండి. మనం ఇచ్చే వాటర్ అలాంటి సాయిల్లో స్ట్రక్ అవ్వకుండా ఈజీగా డ్రైన్ అవుతాయి. ఆకులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఏమాత్రం కుండీలో వాటర్ నిలవ ఉన్నా ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. కాబట్టి సాయిల్ ఎప్పుడు కూడా లూజ్గా, గుల్లగా ఉండే సాయిల్ యూజ్ చేయండి. 15 రోజులకు ఒకసారి కుండీలో మట్టిని లూజ్ చేయండి. ఇలా టిల్లింగ్ చేయడం వల్ల మనం మొక్కకి ఇచ్చే పోషకాలు పైనే ఉండిపోకుండా మొక్క వేర్లకు బాగా సరఫరా అవుతాయి. ఇప్పుడు మొక్కకు ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలో చూద్దాం. మీరు నర్సరీ నుండి కొత్తగా తెచ్చుకున్న మధుమాలతి మొక్కకు, అలాగే మీ దగ్గర ఆల్రెడీ ఉన్న పాత మధుమాలతి మొక్కకు దేనికైనా కూడా ఇప్పుడు నేను చూపించే ఫెర్టిలైజరే ఇవ్వండి. ఫస్ట్ నేను డిఏపి తీసుకున్నాను. ఒక 1/2 చెంచా డిఏపి గ్రాన్యూల్స్ తీసుకోండి. మా మొక్క 16 ఇంచుల గ్రో బ్యాగ్లో ఉంది, అందుకే 1/2 చెంచా డిఏపి తీసుకున్నాను. మీ ప్లాంట్ సైజ్ బట్టి బాగా చిన్న ప్లాంట్ అయితే 5 నుండి 8 పలుకులు డిఏపి వేయండి. మీడియం సైజ్ ప్లాంట్కి నాలాగా 1/2 చెంచా ఇవ్వండి. తర్వాత ఇది మస్టర్డ్ కేక్ అండి. ఆవ చెక్కలను నేను ఒక 3 చెక్కల వరకు తీసుకున్నాను. పెద్ద ప్లాంట్ కాబట్టి 3 చెక్కలు తీసుకున్నాను. చిన్న ప్లాంట్ అయితే 1 చెక్క తీసుకుంటే చాలు, ఈ సైజ్ది. తర్వాత ఇది ఎన్పికే 19:19:19 బ్యాలెన్స్డ్ ఎన్పికే అండి. నేను 1/2 చెంచా తీసుకున్నాను. ఈ ఎన్పికే ఫెర్టిలైజర్ మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత ఒక గుప్పెడు కంపోస్ట్ కూడా నేను వీటితో పాటు తీసుకున్నాను. ఏ కంపోస్ట్ అయినా పర్వాలేదు, నేను వెర్మి కంపోస్ట్ తీసుకున్నాను. మనం మొక్కలకి ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఇలా ఘన రూపంలో ఇవ్వడం కంటే వీటిని లిక్విడ్గా చేసి ఇస్తే ఇంకా మంచిది. 1 లీటర్ వాటర్ తీసుకుని అందులో ఈ డిఏపి, కంపోస్ట్, ఎన్పికే, మస్టర్డ్ కేక్ ఇవన్నీ వేసి 1 రోజు పాటు ఉంచండి. నీడగా ఉన్న చోట పెట్టి 1 రోజు అయ్యాక మనం ఈ ఫెర్టిలైజర్ని మొక్కలకి ఇవ్వాలి.
ఒక రోజు అయిందండి ఇది నానబెట్టి. ఈ లిక్విడ్ని నేను ఒక బకెట్లోకి వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా ఇందులో వేయబోతున్నాను. ఇది కౌడంగ్ లిక్విడ్. కౌడంగ్ లిక్విడ్ అండి. ఆవు పిడకలను బాగా మాగినవి, ఎండలో ఎండినవి ఆవు పిడకలను ఒక 3 పిడకలు 5 లీటర్ల వాటర్లో వేసి నానబెట్టి ఉంచాను. 2 months నుండి ఇందులో ఈ పిడకలు నానుతున్నాయి. ఈ లిక్విడ్ని నేను ఒక అర మగ్గు తీసుకుంటున్నాను. దీన్ని మనం ఇందాక తయారు చేసిన ఫెర్టిలైజర్లో కలుపుతాను. ఈ ఆవు పిడకలతో చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్లో నైట్రోజన్ అధికంగా ఉంటుంది. ప్లాంట్ చాలా తొందరగా ఫాస్ట్గా ఎదుగుతుంది ఈ ఫెర్టిలైజర్ వల్ల. ఇప్పుడు ఈ తయారైన లిక్విడ్ ఫెర్టిలైజర్ని మనం డైల్యూట్ చేయాలండి. డైల్యూట్ చేశాక మీరు ఈ ఫెర్టిలైజర్ని మొక్కలకి ఇవ్వాలి. ఈ పాయింట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. డైల్యూట్ చేయకుండా ఇంత స్ట్రాంగ్ ఫెర్టిలైజర్ ఇస్తే మొక్క వేర్లు కాలిపోతాయి. 1 లీటర్ ఫెర్టిలైజర్కి మనం 2 వంతులు నీళ్లు కలపాలి. 1:2 రేషియోలో డైల్యూట్ చేసి అప్పుడు మొక్కలకి ఇవ్వండి. ఈ ఫెర్టిలైజర్ మధుమాలతికి మాత్రమే కాదండి, మన గార్డెన్లో ఉండే అన్ని పువ్వుల మొక్కలకు, కనకాంబరాలు, మల్లెపూలు, విరజాజులు, మందారాలు అన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చు. ఇది 15 రోజులకు ఒకసారి మీ ప్లాంట్స్కి ఇవ్వాలి. 2 సార్లు ఇచ్చేసరికి మొక్కలు 10 వేగంగా పెరగడం మీరు గమనిస్తారు. నేను 2 మగ్గుల వరకు ఫెర్టిలైజర్ని మా మధుమాలతి మొక్కకు ఇస్తున్నాను. ఎందుకంటే మా ప్లాంట్ 16 ఇంచుల గ్రో బ్యాగ్లో ఉంది కదా, ఆ మాత్రమైనా ఇవ్వాలి. మీ ప్లాంట్ 12 ఇంచుల కుండీలో ఉంటే 1 లీటర్ ఫెర్టిలైజర్ ఇవ్వండి, సరిపోతుంది. మధుమాలతి మొక్కను కొమ్మలతో ఎలా ప్రాపగేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. బలంగా ఉండే కొమ్మలను కొన్ని మొక్క నుండి, మదర్ ప్లాంట్ నుండి తీసుకోండి. వర్షాకాలం వీటి కొమ్మలు పెడితే 100% సక్సెస్ అవుతాయి. వర్షాలు పడటం ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి కదా, ఈ సమయంలో మీరు ఏ మొక్కలైనా ప్రాపగేట్ చేసుకోవచ్చు. కొమ్మలకు అడుగు భాగంలో ఉండే ఆకులన్నింటినీ తీసేయాలి. తర్వాత ఇవి కలబందలో అలోవెరా జెల్లో డిప్ చేసి కొమ్మలు పెడితే 100% రూట్స్ వస్తాయి. కలబంద ఒక న్యాచురల్ రూటింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. లేదా మీ దగ్గర రూటింగ్ హార్మోన్ పౌడర్ ఉంటే దాంట్లో కొమ్మలను ముంచి ఇలా అడుగున పౌడర్లో డిప్ చేసి మీరు కొమ్మలు పెట్టుకోవచ్చు. ఈ కొమ్మలు పెట్టడానికి నేను ఇసుకను మీడియంగా వాడుతున్నాను. కుండీలో ఇసుకను నింపుకొని ముందుగా తడుపుకోండి. తర్వాత కొమ్మలు ఇలా ఇసుకలో పెట్టి కొమ్మ చుట్టూ ఎయిర్ గ్యాప్స్ లేకుండా వత్తండి. పెట్టుకున్న కొమ్మలకు వేర్లు వచ్చే వరకు నీడగా ఉండే చోట పెట్టుకోవాలి. 3 రోజులకు ఒకసారి వాటరింగ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీ ఏరియాలో వర్షాలు పడుతూ ఉంటే కనుక వర్షంలో ఈ కుండీని పెట్టుకోవచ్చు. వర్షపు నీటికి వేర్లు ఇంకా తొందరగా వస్తాయి. వర్షం పడకపోతే కనుక నీడగా ఉన్న చోట ఈ కుండీని పెట్టుకోండి. ఈ విధంగా మీరు మధుమాలతి మొక్కనే కాదు ఏ మొక్కలనైనా సులభంగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మధుమాలతి మొక్క గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి, మొక్క గుబురుగా పెరగాలంటే ఏం చేయాలి, ఏ టిప్స్ పాటించాలో అన్నీ తెలుసుకున్నారు కదా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.